అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్తారు, అర్థమైందా? నువ్వు శబ్దం చేసింది చాలు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఏంటి చాలా ఎక్కువగా డైలాగ్ మాట్లాడావు? నువ్వు బైక్ ని కూడా లేపలేకపోతున్నావు కదా. అలా చూస్తూ నిల్చున్నారట్రా, వచ్చి కాపాడండి. ఎందుకు అరుస్తున్నావు? తమ్ముడు, ఈ బుక్ చాలా ఫన్నీగా ఉంది. ద ఇన్విజిబుల్ జోక్స్. అలాగా, ఏది చూపించు. రే, ఇందులో ఏ జోకు లేదు కదరా. అందుకే ఇన్విజిబుల్ జోక్ అని రాసింది కదా. సో నవ్వడానికి మనకంటూ ఒక ఇమాజినేషన్ ఉంటే చాలు. అందుకని నాకు మాత్రమే నవ్వు వస్తుంది, నీకు రాదు. ఆ జోక్ చాలా ఫన్నీగా అనిపించింది. శబ్దం చేయబోతని కన్నా సార్ చెప్పినందువల్ల కన్నా సార్ ఫ్రెండ్ ఈ ఒక్క రోజు ఈ లైబ్రరీని మేనేజ్ చేయమని చెప్పారు తెలుసునా. ఏదైనా గొడవ జరిగిందంటే కన్నా సార్కి నోస్ కట్టు జరిగినట్టుగా ఉంటుంది. కానీ ఒక విషయం చెప్పి తీరాలి. కన్నా సార్ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. లైబ్రరీ ఓపెన్ చేశారు, కానీ కన్నా సార్ కవితల బుక్ ని ఇక్కడ పెట్టనే లేదు. మిగతా వాళ్ళు చదివేటప్పుడు మనం గొడవ చేయకూడదు. మనం సైలెంట్ గా ఉండాలరా పెద్దోడా. ఓకే, నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాను. అలాగే ఒక రోజు బ్యాంకు లోపల దొంగలు రావడం నేను చూశాను. నేను అప్పుడు కూడా చప్పుడు చేయలేదు. నేను ఆ దొంగలు సైలెంట్ గా ఉండమని అర్థమయ్యేలా చెప్పాను తెలుసా. సైలెన్స్ ఇంకా హనీ రెండు ఒకే కాయిన్ లో ఉన్న రెండు భాగాలు. దేవుడు అందరికీ తెలివినిచ్చేటప్పుడు హనీ మాత్రం ఆ లైన్ లో నిల్చోలేదనుకుంటా. అర్థమైందా? నెమ్మదిగా మాట్లాడు. ఓకే, ఏంటి అర్థమైందా? సారీ. సౌండ్ చేయడం ఆపుతారా లేదా? లైబ్రరీలో అందరూ చదువుకుంటున్నారు. మేమే పావు బైకర్ గ్యాంగ్. బైక్ లేకుండా మేము బ్రతకలేము, అర్థమైందా? నిన్న మాకు బ్లడ్ టెస్ట్ తీసినప్పుడు అందులో బి పాజిటివ్ అని రాలేదు, బి పాజిటివ్ అని వచ్చింది. ఇలా చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యొద్దు, వేరే ఎక్కడైనా చేసుకోండి. ప్రాక్టీస్ చేయడానికి ఇటువంటివి చాలా రోడ్స్ ఉన్నాయి. ఇది మా లైబ్రరీ. ఇక్కడ శబ్దం చేస్తే రీడర్స్ డిస్టర్బ్ అవుతారు. ఇక్కడి నుంచి మమ్మల్ని వెలకొట్టడానికి మీకలా డ్రోన్ డ్రోన్ వచ్చింది. ఎలా ధైర్యం వచ్చిందని అడుగుతున్నా. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. బైక్ మ్యారథాన్ జరగబోతోంది. మేము ఇక్కడే ప్రాక్టీస్ చెయ్యబోతున్నాం. మాతో మీరు పెట్టుకున్నారంటే అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్తారు, అర్థమైందా? నువ్వు శబ్దం చేసింది చాలు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఏంటి చాలా ఎక్కువగా డైలాగ్ మాట్లాడావు? నువ్వు బైక్ ని కూడా లేపలేకపోతున్నావు కదా. అలా చూస్తూ నిల్చున్నారట్రా, వచ్చి కాపాడండి. నన్ను చూసాక తలచేస్తున్నారు. ఇప్పుడే మిమ్మల్ని ఫినిష్ చేస్తాను. ఇప్పుడు నేనెవరో చూపిస్తా. అరే కాపాడండి, కాపాడండి. ఐడియా. తమ్ముడు, యాక్షన్ టైం. పెద్దోడా, నువ్వు అదిపెట్టావు. నువ్వు సూపరు.
బైక్ ని వీడు కంట్రోల్ చేయలేకపోయాడు కానీ డైలాగులు మాత్రం బాగా మాట్లాడాడు. బాగా బుద్ధి చెప్పాం. నా చెవుని ఎలా చిన్నది చేయడు వినలేకపోతున్నానే. ఎవరైనా మ్యూజిక్ ఆపండి. అబ్బా. వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో చాలా సంతోషంగా ఉంది. అదే మళ్ళీ వీళ్ళు వచ్చారా? యోహూ నా చెవు చిన్నదైపోయింది. వాళ్ళు అక్కడ డిస్కో ఓపెన్ చేసేసారు. ఫ్రెండ్స్ డీటెయిల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అరే మాకు ఇక్కడ బోర్ కొడుతుంది. నువ్వు మాత్రం డిస్కోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తావా? మేము నీతో వస్తాము. బయట డిస్కో ఉంది కానీ వీడు పాల్గొనడానికి వెళ్ళట్లేదు. వాళ్ళని గెంటేయడానికే వెళ్తానంటున్నాడు. బుద్ధి లేదు. రండి ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఇక మీ పార్టీ ఎలా చేసుకుంటారో చూస్తా. అరే సడన్ గా సౌండ్ ఎలా ఆఫ్ అయింది? ఏయ్ పాట ఎందుకు ఆపేశారు? పార్టీకి రమ్మని చెప్పేసి మ్యూజిక్ ఆఫ్ చేస్తున్నావేంటి? కొట్టండి వీళ్ళని. తప్పించుకుని వెళ్ళిపోవాలి. అరే బైక్ ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు? ఏమైంది? అరే నా బైక్ ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను. బాబాయ్ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే చూస్తూ ఉంటారంటే కాపాడండి. రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని పట్టుకోండి, వదలకూడదు. ఈ పిల్లలు ఏడ్చే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అరే సైలెంట్ గా ఉండండి. ఇదిగోండి. అలాగే ఇంకా శబ్దంగా వాయించండి. శబ్దంగా వాయించండి పిల్లలు. వచ్చేస్తారా? పిల్లల దగ్గర నుంచి వాటిని ఎలా మీరు లాక్కుంటారు? నేను చూస్తాను. బ్రూమ్ బ్రూమ్. ఒకవేళ నువ్వు తీసుకున్నా పిల్లలు దానికన్నా శబ్దం చేసి ఏడుస్తారు. అప్పుడే చేస్తావు. బ్రూమ్ బ్రూమ్. ఐడియా అని వెళ్ళి లాలీపాప్ తీసుకురా. తమ్ముడు ముందు ఈ సమస్య తీరిపోనీవు, ఆ తర్వాత లాలీపాప్ తినొచ్చు. నిజంగానే నీ బుర్రకు ఇంతే అర్థమైందో లేకపోతే పని ఎగ్గొట్టాలనుకుంటున్నావా? సారీ. ఏయ్, పిల్లలకి లాలీపాప్ అంటే చాలా ఇష్టం. ఇలా చూడండి పిల్లలు, నా దగ్గర లాలీపాప్ ఉంది. ఇట్రండి. లాలీపాప్ లాలీపాప్ లాలీపాప్. దాన్ని కింద పడేసి రండి. 2 లాలీపాప్లు ఇస్తాం. ఇదిగోండి లాలీపాప్. నాకు కావాలి నాకు కూడా నాకు కూడా బాస్ మీరు చాలా అవమానపడిపోయారు. లాలీపాప్ కావాల్సి వచ్చింది అనుకో. ఇవ్వ. మన పిల్లల్ని ఎవరు ఏర్పించారు? మాతో ఒక మాట చెప్పకుండా మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేసావు. ఇదిగో ఇక మాతో పెట్టుకోకో మిస్టర్ రూమ్ రూమ్. కొట్టకండి, బాబు, కొట్టకండి. ఆగండి, ఆగండి, బాబు, కొట్టకండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఏం నువ్వు మళ్ళీ వచ్చావా? ఇలా చూడండి, నా డిక్షనరీలో భయం అన్న పదానికి మీనింగ్ లేదు. డ్రుమ్, డ్రుమ్, డ్రుమ్. ఎవరి డిక్షనరీ? దాని ఎడిషన్ చెప్పు. పబ్లిషర్ ఎవరో చెప్పావు. నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. అరే డైలాగ్ బాగుందని చెప్పాను. ఇంతకీ నీ మెదడు ఎంత బాగా ఎలా పనిచేస్తుంది? డ్రుమ్ డ్రుమ్. దయచేసి ఈ విధంగా మాట్లాడుకో. నీ మాటల కంటే నేనేమి ఎక్కువగా మాట్లాడలేదు తెలుసా? ఆపుతావా? ఇక మెదట మాట్లాడుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నా నువ్వు వచ్చేది కానీ. బిల్లు బిల్లు తాడు లాగో. బ్రూమ్ బ్రూమ్. నేను బయలుదేరతాను.
ఇక ఓపిక పట్టింది చాలు. వాడికి మంచి గుణపడ్డం నేర్పించాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, త్వరగా రండి. హా, ఏంటి కొట్టబోతున్నారా? కొడితే శబ్దం వస్తుంది, మేము అరుస్తాం కదా. బ్రమ్, బ్రమ్, బ్రమ్. ముందు మేము నిన్ను అరవనివ్వాలి కదా. ఏయ్, ఇదిగో తీసుకో. అందరూ బాగా ఆట ఆడించారు కదా. బుక్ చదివేటప్పుడు శాంతంగా ఉండాలి. ఇంకొకరిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తాం, అర్థమైందా? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. డ్రమ్ డ్రమ్ డ్రమ్. ఇక వెంటనే నేను శబ్దం చేయను, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఐఎమ్ సారీ. బ్రమ్ బ్రమ్ బ్రమ్. సారీ. బ్రమ్. త్వరగా బయలుదేరండి. పదండి, వెళ్ళిపోదాం. బ్రమ్ బ్రమ్. కన్నా సార్ ఫ్రెండ్ వచ్చేలోగా మనం లైబ్రరీని ముందులాగా మార్చేయాలి. త్వరగా రండి రండి. రండి వెళ్దాం. నా లైబ్రరీని మీరు చాలా బాగా చూసుకున్నారు. కన్నా మీ గురించి చెప్పిన విషయాలు అన్నీ కరెక్టే. మీ నలుగురికి ఏ పని అప్పచెప్పినా చాలా న్యాయంగా బాధ్యతగా చేస్తారు కదూ. అందుకని నేనిప్పుడు మీకు 4 మూవీ టికెట్స్ బహుమతిగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. లైబ్రరీలో అందరూ ప్రశాంతంగా ఉన్నాం కదా, దీనికి ఎలా ఆపోజిట్ గా థియేటర్ కి వెళ్ళి చప్పట్లు కొట్టి సినిమా చూద్దాం. ఏంటి డౌటా? హే